ఆంధ్రలో నిరక్షరాస్యుల శాతం ఎక్కువ. భారతదేశంలో అత్యధిక నిరక్షరాస్యత కలిగిన రాష్ట్రం మనదే. దాదాపుగా 30% మంది చదువులేదు. అలాగే మిగతా వాళ్ళల్లో కూడా దాదాపు 20% మందికి అత్యవసర చదువులే. అంటే ఏ 5th క్లాసులు, 10th క్లాసులు ఈ బ్యాచ్‌ని. దీంతో వాళ్ళల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి మన పని మనం బ్రతుకుదాం, మన సంగతి ఏందో అనేటటువంటి రూట్‌లో ఉన్న దాన్ని క్యాష్ చేసుకుంటూ, పచ్చి అబద్ధాల్ని నిజాలుగా ఎలా భ్రమింప చేయొచ్చు అనడానికి సాక్ష్యం ఇప్పుడు కరెంట్ ఛార్జీల మీద విచిత్రమైనటువంటి అంశం. ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్. ట్రూ అప్ అంటే ఏంటి? కరెంట్ ఇంతకుముందు ₹100కి మీకు ఇద్దాం అనుకున్నాం, కానీ మేము ₹150 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ ₹50 మీ నెత్తినేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు మీరు 22లో వాడుకున్నదో, 23లో వాడుకున్నదో, ఆ టైంలో వాడుకున్న కరెంట్‌కి మేము ₹100కి ఇద్దాం అనుకుంటే ₹150 అయింది కాబట్టి ఆ ₹50 ఇప్పుడు ఇవ్వండి అని తీసుకోవడం, అది ట్రూ అప్. ఇప్పుడు ట్రూ డౌన్ అంటే ఏంటి? ఏపీఆర్‌సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను వాస్తవంగా కరెంటు ఇంత కొనుక్కో అని చెప్తుంది. అంటే వీళ్ళు మేము ఇంత కొంటామండి అని ప్రపోజ్ చేస్తారు. దానికే ఒప్పుకోవచ్చు. లేదు లేదు ఇంతకు తగ్గించి కొనుక్కోవయ్యా అని చెప్పచ్చు. తగ్గించి కొనుక్కోనప్పుడు తగ్గించినే కొనుక్కోవాలి. ఎక్కువ కొనుక్కోవడానికి వీల్లేదు. ఎక్కువ కొంటే తప్పది. అలా కొనుక్కున్నటువంటి దాన్ని తిరస్కరించడం అన్నది ఫస్ట్ టైం జరిగింది. వాస్తవంగా కరెంటు బిల్లులు దోల తీర్చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో నేను కనీసం 20-30 సార్లు చెప్పుంటా, మీ కరెంటే శాపం అవుతుంది. జగన్ ఓటమిలో వన్ ఆఫ్ ద రీజన్ కరెంటు ఛార్జీలు పట్టించుకోకపోవడం. అడ్డదిడ్డంగా బిల్లులు వెళ్ళిపోయినాయి. అది ఆనాడు వాళ్ళు పట్టించుకోలేదు, ఓడిపోయారు. వీళ్ళది కూడా మనం మాట్లాడుకున్నాం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చాక 4-5 సార్లు పెట్టా నేను. ఎందుకంటే 16-17 నెలలే కదా అయింది. కరెంట్ ఛార్జీలు ఏంటిది అన్నటువంటి దారుణమైనటువంటి కరెంటు దోల తీర్చేస్తున్నారు రేట్లు అన్నటువంటి. ఇప్పుడు ఆ కరెంటు ఛార్జీలు టోటల్గా 19,000 కోట్ల దాకా బాధేశారు ఈ ఏడాదిలో. ఈనాడు జ్యోతే రాసినాయి కదా, తప్పదు అది జగన్ టైంలో దుర్మార్గం అని చెప్పి రాస్తే వాళ్ళు అలా కవర్ చేసుకొచ్చారు. మొన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చెప్పింది? నేను నీ దగ్గర నుంచి 5.25కో 5.5కో 5.60 కొనమంటే నువ్వు ₹6 ఎట్ట కొంటావు, 5.80 ఎట్ట కొంటావు అంటే నేను చెప్పింది అనుకుంటావు 20-30 ఎందుకు కొన్నావు నువ్వు, ఎవడు కొనమన్నాడు నిన్ను అని అడిగింది. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ₹2.49 కరెంట్ ఇస్తే దాని మీద ఈనాడు జ్యోతి జనాల్ని నీచాతి నీచంగా మోసం చేసింది. అక్కడెక్కడో ₹2.47 వస్తుంది, ఇంకో రాష్ట్రంలో ₹2.43 ఇచ్చారు, ఇక్కడ మాత్రం ఇట్లా తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు కొంటుంది 5.5, ₹5 తక్కువ కొంటలా. అసలు ఇది రాయరు. పైగా మొన్న దాని మీద ఎంక్వైరీలు చంద్రబాబు గారు అందుకే కదా అంతకంటే తక్కువ ఇచ్చేవాడు ఎవడు లేడని ఆపేశారు. దాని మీద దర్యాప్తు, దాని మీద సిబిఐ దర్యాప్తు, లేకపోతే దాని మీద విచారణ అంటే నవ్వుకున్నారు. సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అదానీ దగ్గర నుంచి కొంటే అదానికి దోచిపెడుతున్నారా అని రాశారు. ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు రాధాకృష్ణ గారు. అయిపోయింది. ఇప్పుడు కరెంటు వస్తుంది. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటిది ఏంటంటే అంతంత రేట్ ఎక్కువ పెట్టుకుంటే నేను చెప్పిన రేటు కంటే ఎక్కువ ఎందుకు కొంటున్నావా, నువ్వు కొన్నది తప్పు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? మేము తప్పనిసరి పరిస్థితిలో కొనాల్సి వచ్చిందండి, దీనికి ఓకే చేయండి అన్నారు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టేశాం, దీనికి మీరు ఓకే చేస్తే మేము బిల్లులు చెల్లించుకుంటామని. నేను దానికి ఒప్పుకోను అంటూ వీళ్ళు 2,500 కోట్లు ఎంతో వేస్తే దాంట్లో దాదాపు 900 కోట్ల వరకు మాత్రం తిరిగి ఇచ్చేయండి, మిగతా సరే మీరు ఎట్టాగు నాశనం చేశారు కాబట్టి సావండి అని చెప్పి వదిలేసింది. ఆ 900 కోట్ల రూపాయలని తిరిగి ప్రజలకి చెల్లించండి అని రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించింది. ఆ డబ్బులు వెనక్కిస్తున్నారు. ఇది వాస్తవంగా ఏంటి? ప్రభుత్వానికి చెంపదెబ్బ. రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒక ఎక్స్ట్రా జ్యుడిషియరీ బాడీ, అది ఇచ్చే తీర్పు అమలు చేసి తీరాలి. మేబీ అది జగన్ టైంలో పెట్టినటువంటి బోర్డే ఇంకా కంటిన్యూ అవుతున్నది, అందుకని అంత మొండిగా ఇచ్చినట్టున్నారు. ఆ తీర్పు ఇస్తే దాన్ని అమలు చేస్తా, దాన్ని ఇప్పుడు ఎట్లా వక్రీకరించేశారు, ఎంత తెలివిగా కవర్ చేస్తున్నారు పత్రికల్లో కానీ ఇటు పార్టీల పరంగా కానీ. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి కరెంట్ ఇప్పుడు మేము సెటరేట్ చేసేసాం, దాంతో డబ్బులు మిగిలినాయి, అందుకని ఇప్పుడు మీకు తగ్గిస్తున్నాం అని చెప్పాలట. ఇక్కడ చేసిందేమో అదనంగా వసూలు చేశారు తిరిగి ఇచ్చేయమని. అది కాకుండా లేదు లేదు మేము తక్కువ కొన్నాము, అందువల్ల రూపాయి మిగలడం వల్ల మీకు కరెంట్ తీసేస్తున్నాం, తగ్గిస్తున్నాం అని చెప్పాలట. ఇది విచిత్రమైంది. జగన్ దోచేసుకుంటే మేము సరి చేస్తున్నాం అంటే చదువు రానటువంటి వాళ్ళకి, చదువుకుని అజ్ఞానులకి, చదువుకున్న అజ్ఞానులకి ఈ
అంశం అంకితం.